జన్మలో అనుభవిస్తున్న కష్టాలకు పోయిన జన్మలో ఏదో చేసుకున్నామని ఈ జన్మ కర్మ సిద్ధాంతం చెప్తారు కదా. ఉమ్, అయితే నా లాజిక్ ఏంటిదంటే 1950 జనాభా లెక్కల ప్రకారం 200 కోట్ల జనాభా ప్రపంచ జనాభా. ఇప్పుడేమో 800 ఉమ్, కోట్ల జనాభా. ఉమ్, అంటే జనాభా పెరిగింది కదా. ఇక ఎస్. పోయిన జన్మ ఏడు. అది కర్మ సిద్ధాంతం అనేది జనాల్ని వాళ్ళ వాళ్ళ వర్ణాల్లో వాళ్ళ వాళ్ళ కులాల్లో మూసుకుని ఉండటానికి తయారు చేసిన ఒక సిస్టమ్ మాస్టర్. దానికి ఓకే 100 రకాల కారణాలు చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ రోజు పడే కష్టాలు కానీ మిమ్మల్ని సమాజం తక్కువగా చూస్తుందని మీరు ఏం బాధపడద్దు. మీరు మీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే వచ్చే జన్మలో ఉత్తమ జన్మ వస్తుంది మీకు అని చెప్పటానికి తయారు చేసిన ఒక దిక్కుమాలిన సిద్ధాంతం. రైట్? టోటల్ యూజ్లెస్ అండ్ టోటల్ బోగస్. కర్మ సిద్ధాంతం అంత నీచమైన సిస్టమ్ ఇంకోటి లేనే లేదు ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో. ఓకే సార్. సార్ ఈ పాయింట్ని పట్టుకొని మనం దేవుళ్ళ మీద డిబేట్ చేసే వాళ్ళ మీద మనం ఈ పాయింట్ తోని మాట్లాడితే వాళ్ళు మనల్ని ఏ రకంగానైనా వ్యతిరేకించవచ్చా? ఏందండి వాళ్ళు సింపుల్గా పాలిటిక్స్ సైడ్కి వెళ్ళిపోతారు. ఆల్రెడీ కామెంట్స్లో చాలా మంది ఒప్పేసుకుంటున్నారు, బాబు ఈ గ్రంథాల్లో బొక్కలు ఉన్నాయి మనం డిఫెండ్ చేయలేం, సో కాబట్టి దీన్ని పొలిటికల్ ఇష్యూ చేసుకుని బతకాలి అని. ఇప్పుడు అందరూ ఈ ధర్మరక్షకులు డ్రామా రక్షకులు అని చెప్పుకొని వచ్చేవాళ్ళు అందరూ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ పొలిటికల్ ఇష్యూ. దార నిరోధ్ గాడు కానివ్వండి, ఆర్జే కిరణ్ గాని కానివ్వండి, వీళ్ళందరికీ ఏంటంటే దిస్ ఇస్ అ పొలిటికల్ ఇష్యూ అంతే. వీళ్ళకి భక్తి లేదు, గడిది గుడ్డు లేదు. ఒక్క వెధవకి కూడా ఆర్జే కిరణ్ కి నిరోధ్ గడికి ఇద్దరికి కూడా 10 పైసల జ్ఞానం లేదు. ఓకే సార్. ఓకే, గ్రంథాల ఆధారంగా మొదలు పెడితే నిలబెట్టి ఓడిస్తాను ఇద్దరు, నేను నిలబెట్టి ఓడిచేస్తాను. మొత్తం ఉన్నవన్నీ ఓపెన్ చేసేసి టోటల్ బోగస్, దిస్ హోల్ రిలీజన్ ఇస్ స్టూపిడ్ అని చెప్పి నేను ఓపెన్ చేసి చూపించేస్తాను. కాకపోతే వాళ్ళు అందుకే రారు. ఓకే, రమ్మని పిలిచినా సరే రాంది ఎందుకు అంటే వాళ్ళు దే డోంట్ వాంట్ టు డిబేట్ ఆన్ యాక్చువల్ హిందూయిజం. ఓకే, వాళ్ళకి ఏంటంటే పాలిటిక్స్ కావాలి. పాలిటిక్స్ వాళ్ళకి అంత దమ్ము లేదు కాబట్టి రిలీజియన్ని అడ్డం పెట్టుకుని ఒక మొహానికి ఒక రిలీజన్ అనే మేకప్ పూసుకుని రేకెత్తించి జనాలందరినీ ఒక పొలిటికల్ పార్టీకి బెనిఫిట్ చేద్దామని వాళ్ళ కుక్క తెలివితేటలు అంటే ఇలాగే ఉంటాయి అన్నమాట. ఓకే సార్. సార్ ఒక్క మాట సార్, చెప్పండి. చార్లెస్ డార్విన్ థియరీని రాంగ్ అని ఎవరన్నా ప్రూవ్ చేసిందా సార్ ఏదైనా సైంటిస్టులు? ఇప్పటివరకు ప్రూవ్ అవ్వలేదండి. చార్లెస్ డార్విన్ది ఇన్కంప్లీట్ థియరీ అని మాత్రం తెలిసింది. సో కాబట్టి దాని కంప్లీషన్కి ఇంకా అడిషనల్ పాయింట్స్ని యాడ్ చేస్తున్నారు తప్ప చార్లెస్ డార్విన్ థియరీ హ్యాస్ నెవర్ బీన్ ప్రూవ్డ్ అండ్ ఇట్ విల్ నెవర్ బీ ప్రూవ్డ్ రాంగ్ బికాస్ ఎవిడెన్సెస్ అన్ని ఎక్కువ ఉన్నాయి. రైట్? ఈ వెధవలకు తెలియదు ఏంటంటే ఇదేంటి, చార్లెస్ డార్విన్ తర్వాత ఇంకొన్ని ఎక్స్ట్రాగా థియరీస్ వచ్చేటప్పటికి నియో డార్వినిజం అని ఇంకొన్ని మెకానిజమ్స్ కనిపెట్టేసరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చార్లెస్ డార్విన్ థియరీ దాన్ని ఏమంటారు బ్రేక్ అయిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని. వాళ్ళ బొంద. విషయం ఏంటంటే చార్లెస్ డార్విన్ టైంలో జెనెటిక్స్ తెలియదు, క్రోమోజోమ్స్ తెలియదు, మెథడ్స్ తెలియదు. హీఈస్ అ సింగిల్ పర్సన్ కదా, ఒక చిన్న టీం వేసుకుని వెళ్ళాడు. ఓకే, ఆల్ఫ్రెడ్ వాలెస్ కూడా ఒక చిన్న టీం వేసుకుని వెళ్ళాడు. సో వాళ్ళకి ఆ కాలానికి సంబంధించిన వరకు లిమిటెడ్ ఆధారాలు దొరికి దాంతో ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఆ థియరీ ఇంకా ఆధారాలు దొరికి ఇంకా మెకానిజమ్స్ తెలిసి ఇంకా సెలెక్షన్ మెకానిజమ్స్ అని తెలిసాక అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ థియరీ, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. సో వీ హ్యావ్ టు యాడ్ మోర్ థింగ్స్ టు ఇట్. సో ఎవ్రీబడి హ్యాస్ యాడెడ్ టు డార్విన్ థియరీ, కానీ ఇప్పటి వరకు దాన్ని బ్రేక్ చేయలేదండి. ఇన్ కేస్ ఎవడన్నా మీకు చెప్పాడు అనుకునే డార్విన్ థియరీ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది అంటే బ్రింగ్ దెమ్ టు మీ అండి. ఎలా బ్రేక్ అయిందో, ఎక్కడ బ్రేక్ చేశారో, ఏం చేశారో నేను చూపిస్తాను వాళ్ళకి. అయితే ఒక్కటే సార్, డార్విన్ థియరీని ప్రూవ్ చేయగలిగితే అన్ని మతాలు మూసుకొని పోతాయి. ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. వాళ్ళకి బెట్ చేసి దబాయించి కూర్చుంటున్నారు అంతే. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. ద ఎవిడెన్సెస్ ఇస్ క్లియర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఫేస్. వీళ్ళకి చూడటం చేత కాదు కదా. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఎవిడెన్స్ తీసుకొస్తే ఆ ఎవిడెన్స్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పెట్టాలి కదా. వీళ్ళ టైం పెట్టరు. ఎందుకంటే ఎవల్యూషన్ కరెక్ట్ అని నమ్మిన మరుక్షణం వాళ్ళ దేవుడు ప్రశ్నార్థకం అయిపోతాడు. అవును, రైట్? ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పుకుంది ఏంటి అంటే మా దేవుడు క్రియేట్ చేశాడు, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ అని. ద మినిట్ యూ షో ఎవల్యూషన్ ఇస్ ట్రూ, దే విల్ ఇమ్మీడియట్లీ వాళ్ళ దేవుడు ప్రశ్నార్థకం అయిపోతాడు కాబట్టి దే డోంట్ ఈవెన్ వాంట్ టు సీ ది ఎవిడెన్స్. అవును రైట్ సార్. మీకు తెలిసిన ఏమన్నా లాజిక్స్ ఉన్నాయా సార్ ఇట్లా దేవుడు లేడు అని చెప్పడానికి ఆధారాలు? అలా ఒక లిస్ట్ అంటూ ఏది ఉండదండి. మీరు ఏమిటి నేను ఆలోచించిన ప్రకారం
నాకు ఈ యొక్క లాజిక్ దొరికింది. ఏది ఈ జనాభా తీసిన నేను జనాభా అబ్జర్వ్ చేసి 1800లో 100 కోట్ల జనాభా. ఇప్పుడు 800 కోట్ల జనాభా. ఈ దీని ద్వారా ఏం తెలుస్తుందంటే కర్మ సిద్ధాంతం ఫేక్ అని తెలుస్తుంది. కర్మ సిద్ధాంతం చెప్పిన కృష్ణుడు ఫేక్ అని తెలుస్తుంది. మహాభారతం ఫేక్ అని తెలుస్తుంది. అంటే అయితే ఇట్ బ్రేక్ డౌన్ వన్ బై వన్ అండి. ఇట్ బ్రేక్ డౌన్ వన్ బై వన్. క్రియేటర్ గాడ్ అన్నారు. క్రియేషన్ చూపించలేకపోతే వెంటనే గాడ్ ప్రశ్నార్థకం. రైట్, దేర్ ఇట్ గోస్. నెక్స్ట్ దేవుడు క్షమాగుణం కలిగిన, అంటే రకరకాల గాడ్ ఇంటర్ప్రిటేషన్స్లో దేవుడు క్షమాగుణం కలిగిన వాడా లేకపోతే దుర్మార్గుడా? క్షమాగుణం కలిగిన వాడైతే చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్లతో పోయే రోగాలు ఎందుకు ఇస్తున్నాడు? అవును సార్, Right. ఒక్క పాయింట్ సార్. వరంగల్లో 9 నెలల పాపపై అత్యాచారం జరిగింది. అప్పుడు దేవుళ్ళు ఏం చేస్తున్నారు? సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్, అంటే హిందూస్ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు వెంటనే ఇంకొక సొల్లు కథ చెప్తారు అనుకోండి. అది ఏదేంటి, ఇంతకు ముందు చేసిన పాపానికి ప్రతిఫలం 9 నెలలు మాత్రమే బతికుండాలి అని. సో అందుకే చెప్పేది, ఈ కర్మ సిద్ధాంతం అనేది ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ థియరీ ఎవర్ కన్స్ట్రక్టెడ్. మనుషుల్లో మానవత్వాన్ని తీసి అవతల పారేసేదే ఈ కర్మ సిద్ధాంతం. సో ఐ అపోజ్ ఇట్ విత్ ఆల్ మై మైట్ అండి. యా సార్, యా. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్. మళ్ళీ మాట్లాడదాం. కలుద్దాం సార్. రైట్ సార్, రైట్.